అంగన్వాడీ యూనియన్కి మేము పరామర్శించాం. ప్రధానంగా పల్నాడు జిల్లా పీడీ గారు, అట్లనే నోడల్ అధికారిగా ఉన్న అరుణ్ గారు ఉద్దేశపూర్వకంగా జ్యోతిని వేధింపులకు గురి చేశారు. వాళ్ళ మీద వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అంగన్వాడీ సెంటర్లకి వేసవి సెలవులు ఇచ్చారు. 12 గంటల వరకే సెంటర్లు నడపాలి. కానీ ఉద్దేశపూర్వకంగా 1:30కి అంగన్వాడీ సెంటర్ విజిట్కి వచ్చి పిల్లలు లేరనే పేరుతోటి ఆ అమ్మాయిని బెదిరింపులు చేయడంతో పాటు ఈరోజు అంగన్వాడీ సెంటర్లకి సక్రమంగా ఫుడ్ రావట్లేదు. ఇప్పటికీ సరిగా గుడ్లు ఇవ్వట్లేదు. బాలామృతం రాకుండానే అవి ఇవ్వలేదు అనే పేరుతోటి ఈరోజు వేధించడం కూడా కనపడతా ఉంది. ఉద్దేశపూర్వకంగా ఒకవైపు వాళ్ళు విజిట్లు రావడంతో పాటు అట్లనే ఆంధ్రజ్యోతి విలేకరి రాజేష్ కానీ అట్లనే రాజబాబు ఇద్దరు ఉద్దేశపూర్వకంగా వచ్చి ఆ అమ్మాయిని పదే ఈ ఒక్కరోజు కాదు గత అనేక రోజులుగా సెంటర్ చుట్టూ తిరుగుతూ ఈరోజు ఆ అమ్మాయిని ఏదో పద్ధతిలో టార్గెట్ చేసి ఈ ఆంధ్రజ్యోతి విలేకరులు కూడా వేధిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పల్నాడు జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల పద్ధతుల అంగన్వాడీలు వేధిస్తూ ఉన్నారు. ఒక్కరోజు కాదు, ఒక్కరిని కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో అనేక మంది మానసిక వేధింపులకు గురవుతా ఉన్నారు. అంగన్వాడీలు బీపీలు, షుగర్లు పెడతా ఉన్నాయి. మొన్ననే సత్తెనపల్లి ప్రాజెక్టులో ఫాతిమా బీబీ ఒక అమ్మాయి చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మొన్న నర్సరావుపేటలో కానీ, చిలకలూరుపేట కానీ, ఈరోజు మాచర్ల ప్రాజెక్టులో కానీ వందల మంది అంగన్వాడీ కార్యకర్తల్ని మా వాళ్ళని పెట్టుకోవాలనే పేరుతో వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఇదా కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇస్తున్న రక్షణ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు మన హాస్పిటల్ దగ్గరికి వచ్చి కనీసం పక్క వార్డులో అంగన్వాడీ వర్కరు ఒక ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే కనీసం పలకరించే దిక్కు లేకుండా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే వ్యవహారం ఉంది అంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అంగన్వాడీల మీద వేధింపులు ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి ఒత్తిడి ఆపకపోతే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా చలో పల్నాడు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంతేకాదు మనం మార్చి 10వ తారీఖున అంగన్వాడీలు చాలా న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం విజయవాడ ధర్నాకు పిలిపించాం. విజయవాడ ధర్నాకి నోటీస్ ఇచ్చి మేము మాస్ లీవ్ పెట్టుకుంటే ఈరోజు సత్తెనపల్లిలో ఉన్న అంగన్వాడీ వర్కర్లు మొత్తాన్ని ఒక గుంపుగా చేసేసి ఎవ్వరు ఎక్కడ కదలటానికి లేదు అని చెప్పేసి నిర్బంధించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కనీసం ఫోటోలు తీయకూడదు, వాళ్ళకి ఏ పని చెప్పకుండా ఈరోజు అంగన్వాడీ వర్కర్లు మొత్తాన్ని పీడి ప్రధానంగా ఈరోజు పల్నాడు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీలు విజయవాడ చేరుకున్నారు. కానీ పల్నాడు జిల్లాలో ఎవరిని రానియకుండా ఇక్కడ నిర్బంధించారు. ఇలాంటి వైఖరి మానుకోవాలి అని చెప్పేసి కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు పీడీ కానీ అధికారులు కానీ కూటమి ప్రభుత్వం నియమించిన నాయకులు కాదు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ అధికారులు పనులు చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే మాత్రం ఈ వేధింపులు ఆపకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం.